నమస్తే మిత్రులారా. ఏప్రిల్ 14వ తారీఖు నాడు భారతదేశం అంతా కూడా పల్లెల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు, నగరాలు, మహానగరాలు, దేశ రాజధానులు, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో కూడా భారతదేశ చరిత్ర నిర్మాణంలో ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతిని చాలా పెద్ద ఎత్తున జరిపేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవితం ఇవాళ ప్రపంచంలోనే మానవ సమాజానంతటికి కూడా ప్రధానంగా ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఏదో ఒక రూపంలో అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజారాశులకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన, ఆయన సిద్ధాంతం, ఆయన నడిపినటువంటి పోరాటాలు, ఆయన యొక్క ప్రాపంచిక దృక్పథం ఆదర్శప్రాయంగా నిలబడుతుంది. అందుకే బహుశా ఒకప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని, ఆయన చిత్రపటాలని, ఆయన విగ్రహాలని ధ్వంసం చేసిన వాళ్ళు, వ్యతిరేకించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే ప్రపంచ స్థాయి వరకు ఇవాళ అంబేద్కర్ ముందు మోకరిల్లవలసినటువంటి పరిస్థితి. ఇదొక సందర్భం అయితే, తెలుగు నేల వరకు పరిమితమై ఆలోచిస్తే అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై ఆలోచిస్తే ఒక దశాబ్ద కాలం క్రితం తెలంగాణ నేల అంతా ఒక్క తాటి మీదకొచ్చి ఒకే మాట మీద నిలబడి జై తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక రకంగా భౌగోళిక తెలంగాణ శాసనబద్ధంగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఉన్నాం. ఈ 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు అనే ప్రశ్న వేసుకొని 1952 నుంచి లేదా 1956 నుంచి పరిగణలోకి తీసుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉండవలసిన అవసరం ఏమిటి అనే ప్రశ్న ఆయా కాలాలలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు వేసుకున్నప్పుడల్లా ఒకేసారి అన్ని అంశాలు కాకపోయినప్పటికీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అంశము ఆయా కాలాన్ని నిర్దేశించి ఉండవచ్చు కాక. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం అనేటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి శోధక శక్తుల కేంద్రంగా తెలంగాణ ఉద్యమం నిర్మాణమైంది. మనందరికీ తెలుసు ఈ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నిర్మాణమై తెలంగాణ సాధించుకొని తెలంగాణలో తెలంగాణ మలిదశ ఉద్యమానికి రాజకీయంగా నాయకత్వాన్ని నిర్వహించి కొన్ని పరిమితులు, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజకీయ పాత్రను పోషించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంది. ఆ కాలంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సంపూర్ణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజారాశులైనటువంటి బహుజన కులాలు, దళిత సామాజిక వర్గం, ఆదివాసి ప్రజలు మతపరంగా, భాషాపరంగా, సంఖ్యాపరంగా తక్కువ ఉన్నటువంటి ముస్లిం, క్రైస్తవ ప్రజానీకం కోరుకున్నటువంటి సంపూర్ణమైన అభివృద్ధి, సంక్షేమము ఫలితాలు రాలేదనేది సత్యమే. కాంగ్రెస్ పార్టీ రూపంలో ఇవాళ పాలన చేస్తున్నటువంటి పాలకులు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. నీళ్ల విషయంలో కానీ, నిధులను ప్రజల యొక్క సంపూర్ణమైన సంక్షేమాన్ని కేంద్రంగా ఖర్చు చేయడంలో కానీ, నియామకాలలో సామాజిక న్యాయ సూత్రాన్ని మనసా వాచా కర్మన పాటించేటువంటి మనస్తత్వం లేని పాలకులే
గత 11 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో పరిపాలనలో భాగస్వాములయ్యారు అని, ఆత్మగౌరవం అనేటువంటి ఒక గొప్ప సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఉద్యమ పతాకాను, మానసిక భావోద్వేగాన్ని చడిచప్పుడు లేకుండా మళ్ళీ దాన్ని కాలగర్భంలో కలపాలని చూస్తున్న తరుణం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా 69 ఉద్యమం తర్వాత అశేష ప్రజానీకం అంటే బహుజనులు, ఆదివాసులు, దళితులు, ముస్లింలు అన్ని కులాలకు సంబంధించిన సబ్బండ కులాలు ఉద్యమంలో వాళ్ళకు తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేయగలిగే ఉద్యమ రూపాలలో నిరసన రూపం నుంచి ప్రారంభమైతే తమకు తాము ప్రాణాలను అర్పించేటువంటి తీవ్రమైన ఉద్యమ రూపాలను ఆవిష్కరించడం ద్వారా తెలంగాణ వచ్చింది. అయితే కొట్టాట్లో గాని, ఉద్యమ నిర్మాణంలో గాని, భావ వ్యాప్తిలో గాని, ప్రజలను సమీకరించడంలో గాని, జెండాలు మోయడంలో గాని, ఎజెండాలు నిర్ణయించడంలో గాని, ఏ విషయం తీసుకున్నా కూడా ఈ తెలంగాణలో మెజారిటీ ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల యొక్క త్యాగమే ఉంది. కానీ ఈ ప్రజారాశులు ఆశించినటువంటి ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక పురోగతి జరగలేదని, రాజకీయ రంగంలో ప్రధానంగా ఈ ప్రజారాశులకు భాగస్వామ్యము లేకుండా పోతుందని, సాధించుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా, తెలంగాణ అంటేనే ఆత్మగౌరవ అస్తిత్వం అనుకున్నప్పుడు, ఆ ఆత్మగౌరవానికి అన్ని రంగాలలో సమానమైన వాటాను సాధించడమే కదా నిజమైనటువంటి గుర్తింపు, గౌరవం అని ఆలోచిస్తున్నటువంటి కొంతమంది బుద్ధిజీవులలో ప్రధానంగా ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ రాష్ట్రం మీద పుట్టి పెరిగి ఒక అణగారిన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ప్రధానంగా ఈ కుల వ్యవస్థలో భాగంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లేదంటే దళితులు అనబడుతున్న ఈ పంచమ వర్ణ వ్యవస్థలో కడగొట్టు జాతిలో, మాదిగ జాతిలో పుట్టినటువంటి విశారదన్ మహారాజ్. ఈ విశారదన్ మహారాజ్ పేరు గత 4-5 సంవత్సరాలుగా తెలుగు నేలను ఒక రకమైనటువంటి ప్రకంపనలకు గురి చేస్తున్నమాట వాస్తవం. ఎవరు ఈ విశారదన్ మహారాజ్? ఈ విశారదన్ మహారాజు 134వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ఆదిలాబాద్ నుంచి 1,00,000 కిలోమీటర్ల రథయాత్రను ప్రారంభిస్తానని చెప్పేసి ప్రకటించాడు మొన్ననే. ఈ 1,00,000 కిలోమీటర్ల యొక్క రథయాత్ర అనేటువంటి దానికి ఒక అద్భుతమైన పేరు కూడా పెట్టినాడు. ప్రతి ఉద్యమానికి ఏదో ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ప్రజల్ని సమీకరించడానికి. ఆ యొక్క యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అంటే మా భూ మా భూమి రథయాత్ర అంటున్నాడు. మరి మా అంటే ఎవరు? మా అంటే ఏ ప్రజారాశులు? భూమి అంటే ఏ భూమి? అసలు రథయాత్ర దాదాపు 3 సంవత్సరాల 3 నెలల కాలం పాటు ఏప్రిల్ 14, 2025లో ఆదిలాబాదు జిల్లా కేంద్రంగా ప్రారంభమవుతున్న ఈ రథయాత్ర 3 సంవత్సరాల 3 నెలలు ఉమ్మడి 10 జిల్లాలను లేదా తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 33 జిల్లాలను చుట్టుముట్టి 3 సంవత్సరాల 3 నెలల తరువాత హైదరాబాదులో లక్షలాది ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజారాశులతోని ఒక రాజకీయ సమీకరణ చేస్తానని చెప్పేసి శపథం చేస్తున్నారు. ఈ యొక్క యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి? అసలు జేఏసీ అనేది మొన్న ఒక 10-15 రోజుల క్రితం ఆయన ఆధ్వర్యంలోనే తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల యొక్క రైట్స్ మరియు పరిపాలనలో భాగస్వామ్యం కోసం ఒక జేఏసీ రావాలి. దీనికి సైద్ధాంతిక పునాది సామాజిక న్యాయాన్ని సాధించడమే. అయితే ఆ సామాజిక న్యాయాన్ని సాధించేటువంటి ఉద్యమ పరంపరలో భాగంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 3 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ కాలం పాటు రథయాత్ర చేస్తానని, ఆ రథయాత్రలో గడప గడపకు ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రతి గ్రామంలో బాధితుల పక్షాన నిలబడి ఆ గ్రామంలో ఉన్నటువంటి అత్యంత
ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాల వెనుకకు నెట్టివేయబడ్డటువంటి ప్రజల దగ్గరికెళ్ళి వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క గాథలు, వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వాలు ఏ మేరకు ప్రచారం చేస్తున్నట్టే పాలన ఉందా? లేదా ప్రచారానికి, పాలనకు ఉన్నటువంటి అగాధం ఏమిటి? ప్రజల యొక్క మినిమమ్ సమస్యలు గూడా ప్రభుత్వ యంత్రాంగం పరిష్కరిస్తుందా లేదా? వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను ఏర్పరచుకొని, ఆ ఏర్పరచుకున్న అవగాహనను ఒక ఉద్యమ రూపంగా మలిచి, రాబోయే కాలంలో అతి త్వరలోనే జరగబోయేటువంటి 2029 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించడమే తన ధ్యేయంగా ఈ యాత్రను చేపడుతున్నట్టు చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి వివరాలను వివరించడానికంటే ముందు, ఒకవేళ యాత్ర జరిగే క్రమంలో ఒక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా తాను గతం నుంచి నేర్చుకోవాల్సిందేమన్నా ఉందా? వర్తమాన రాజకీయాలను తను ఎట్లా అంచనా గట్టవలసిన అవసరం ఉంటది? తను అనుసరించవలసిన, ఆచరించవలసినటువంటి వ్యక్తిగత, ఉద్యమపరమైనటువంటి క్రమశిక్షణ లేదా పద్ధతులను ఏ రకంగా ఉంటే బాగుంటదనే దాని మీద నాకు కొంత విశ్లేషణ చేయడానికంటే ముందు, అసలు ఈ చాలామందికి విశారదన్ మహారాజు అనంటే ఒక ఒక రకంగా అందరూ అంటే అతన్ని ఇష్టపడేవాళ్ళు, లేదా అతని పట్ల అనుమానంగా చూస్తున్న వాళ్ళు, లేదా అతన్ని రాజకీయంగా కొరకరాని కొయ్యలాగా భావిస్తున్న వాళ్ళందరూ గూడా ఎవరు ఈ విశారద్ అని జెప్పేసి అక్కడక్కడ మాట్లాడుకుంటుంటే, నాకు కొంత కొంచెం ఆయన యొక్క కుటుంబ నేపథ్యం, ఆయన వ్యక్తిగత నేపథ్యాన్ని గూడా ఈ సందర్భంగా స్పృశించాలనిపిస్తుంది. విశారదన్ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పాలవంచ ప్రాంతానికి సంబంధించిన వారు. నాకున్న సమాచారం ప్రకారం ఒక మాదిగ బిడ్డ. సామాజికంగా చూసుకుంటే, కుటుంబ నేపథ్యం చూసుకుంటే నాన్నగారు, అమ్మగారు కొంత వాళ్ళు చదువుకున్న వాళ్ళు. నాన్న విద్యా వ్యవస్థలో పనిచేసిన వాళ్ళని చెప్పేసి తెలుసు. వాళ్ళ బ్రదరు ఆయన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా విశారదన్ గారికి నాకున్నటువంటి పరిచయం దాదాపు 2008 నుంచి 2007, 2008 నుంచి వ్యక్తిగతంగా పరిచయం. అదే సమయంలో నేను గూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో నా పరిశోధన చేస్తున్నాను. పీహెచ్‌డీ పరిశోధన. వారు గూడా సోషియాలజీ డిపార్ట్మెంట్‌లో ఒక పీహెచ్‌డీ పరిశోధకులుగా అడ్మిషన్ తీసుకొని, సరే నిరంతరము నాకు తెలిసిన విశారదుని ఎవరంటే, నిరంతరం ఒక మనోవేదనకు గురైతున్నటువంటి ఒక మనిషి. ఒక అగ్నిగోళంలా కనపడతాడు ఎప్పుడు. ఎప్పుడు ఒక విచారం, ఒక విచారణ, ఒక పరిశీలన, ఒక పరిశోధన. ఏదో ఈ సమాజంలో తనకిష్టం లేని ఈ సమాజాన్ని చూసి, ఈ సమాజాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్చడం ఎలా? దానికోసం అన్వేషించవలసిన పద్ధతులు, ఆచరించవలసిన ఆచరణ ఏమిటి? ఎలా చేయాలి? దీనికోసం గతంలో ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం పరితపించిన బుద్ధుడి నుంచి మొదలుకుంటే చార్వాకులు, లోకాయతులు, బుద్ధుడు, అంబేద్కర్, పూలే వీళ్ళందరి మీద ఆయన ఒక పరిశోధన చేస్తున్న వాడిగా కనబడతాడు. చరిత్ర యొక్క అనుభవాలను వర్తమాన రాజకీయాలకు, వర్తమాన సామాజిక, ఆర్థిక స్థితిగతికు అన్వయించుకొని ఒక గొప్ప భవిష్యత్తును ఊహిస్తున్నవాడిగా, ఆవిష్కరించాలని ఆశపడుతున్నవాడిగా కనబడతాడు విశారదన్న నాకు. ఒక మాదిగ బిడ్డ ఉన్నత విద్యా వ్యవస్థలోకి అడిగినాడు. కానీ జీవితం అంటే కేవలము వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు అని అనేక సందర్భాల్లో ఆయన సభలను అడ్రెస్ చేస్తున్నప్పుడు చెప్తున్న మాట ఇది. వ్యక్తి జీవితం అంటే కేవలం వ్యక్తిగా తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన తర్వాత వ్యక్తిగా ఎదిగి, ఈ జీవితాన్ని కేవలం ఒక కుటుంబానికి లేదా తల్లిదండ్రులకు మాత్రమే త్యాగం చేయడం కాదు. తల్లిదండ్రులను, కుటుంబాన్ని కొంత అవసరం అనుకుంటే త్యాగం చేసి, సమాజం యొక్క హితం కోసం పనిచేయాలని, ఆలోచించాలి అని నిరంతరం ఆలోచిస్తున్నవాడిగా కనబడతాడు. అట్లా ఉస్మానియాలో నాకు పరిచయమైన వ్యక్తి. నాకు పరిచయమైన విశారదన్ వేరు. ఇప్పుడు ప్రపంచానికి కనబడుతున్న విశారదన్ వేరు. అంటే చాలా శ్రమ చేస్తాడాయన. నేను స్వయంగా చాలా రాత్రులు ఆయనతోని చర్చ చేసేవాడిని. ఉస్మానియా యూనివర్సిటీలో 100 రూమ్‌కొచ్చేవాడు. మేము 100 రూమ్‌లో ఉండేవాళ్ళం. లేదా బయట ఎక్కడన్నా టీ స్టాప్‌లో కలిసినప్పుడు గానీ, ఎక్కడైనా గూడా ఏం చేద్దాం దీన్ని మార్చాలంటే? ఒకవైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పెద్ద ఎత్తున ఉస్మానియా అంతా గూడా, ఉస్మానియా, కాకతీయ మిగతా సమాజం అంతా తెలంగాణ ఉద్యమంలో
మమేకం అయిపోయి దాంట్లో పునీతులం అయిపోయినాం అనేటువంటి భావనతోని మాలాంటి వాళ్ళం పనిచేస్తుంటే, తాను ఒక చాలా సూక్ష్మమైన ప్రశ్నలేస్తుండేవాడు మాకు. సరే తెలంగాణ ఉద్యమంలో భాగమైతున్నాం. తెలంగాణ ఉద్యమంలో భాగమై, అరెస్టులై, విద్యా సంవత్సరాన్ని కోల్పోయి అరెస్టులైతము, కేసులైతయి, లాఠీ దెబ్బలు, పోలీస్ తూటాలు, మరణాలు, తెలంగాణొస్తది. వస్తే తెలంగాణ ఎవరికి ఉపయోగపడుతది? మన ప్రజలకేమన్నా ఉపయోగపడుతదా? ఒకవేళ మన ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతదో కూడా స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా మనలాంటి వాళ్ళము మన జీవితాలను దాంట్లో పెడితే ఎలా అనేటువంటి ఇట్లాంటి చాలా సున్నితమైన సూటి ప్రశ్నలు కూడా ఏస్తుండేవాడు అతను. సరే మాకప్పుడున్నటువంటి అవగాహనలో భాగంగా కొన్ని ప్రశ్నలకు మా దగ్గర సమాధానాలు లేవప్పుడు. కొన్నిటిని ఆయన ఆలోచన కంప్లీట్‌గా మనకు భిన్నంగా ఉందని కొన్ని కొన్ని సార్లు చర్చను అవాయిడ్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి. కానీ కాలక్రమేణా మెల్లమెల్లగా, మెల్లమెల్లగా అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికి జరుగుతుంది. ఆయన ఆచరణ నాకెంత బాగా ఇష్టమనంటే, కనీసం ప్రయాణం జేయడానికి అప్పటికే తను కొంతకాలం బీఎస్పీలో పనిచేసినాడు. అంతకంటే ఆ తర్వాత కాలంలో అంతకంటే ముందు ఎంఆర్‌పీఎస్ ఉద్యమంలో గూడా పనిచేసినాడు. అట్లా బాధితుల పట్ల నిలబడి పనిచేయాలనేటువంటి ఒక ఉద్యమ స్పృహతో నిరంతరం పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడాయన. ఆయన ఎలా ప్రయాణం చేసేవాడనంటే, రాత్రి పూట 12 తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయలుదేరేటోడు. బయలుదేరి నడుచుకుంటా ఎళ్లి తార్నాకలో ఏదైనా లిఫ్టో లేదంటే అక్కడి నుంచి ఈ ఎల్బీ నగరు బస్ స్టాండ్ దాకా, ఉప్పల్ బస్ స్టాండ్ దాకా వచ్చేసి, అక్కడ లారీలు ఎక్కిపోయేవాడు. ఖమ్మం అయినా, ఆదిలాబాద్ అయినా, నిజామాబాద్ అయినా ఎక్కడికి ప్రయాణం చేయాలంటే అక్కడికి. ఒకవేళ నిజామాబాద్, మెదక్ సైడు ఇటు సైడ్ అయితేనేమో సికింద్రాబాదు బస్ స్టాండ్ దగ్గరికెళ్ళి లారీలు ఎక్కిపోయేవాడు. ఇటువైపు ఖమ్మం, కరీంనగర్, వరంగల్లు, ఆదిలాబాద్ అయితే ఇట్లా ఎన్నో సందర్భాల్లో నేను అతనితోని మాట్లాడి అక్కడి దాకా తార్నాక దాకా ఎళ్లి ఆయనను పంపించిన సందర్భాలున్నాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తను అనుకున్న లక్ష్యం వైపు నడిచే క్రమంలో ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు చేస్తే సరిపోదని మన ముందు ఒక వ్యక్తి కనపడుతున్నాడు. నాకే 2008 నుంచి పరిచయం ఆయన. 2008 ఇవాళ 2025లో మాట్లాడుతున్నా. ఇంత సుదీర్ఘ కాలం కూడా నిరంతరము ఒక్కొక్కరిని ఆయన మొత్తం పని విధానం అంతా ఏందంటే కాన్సీరామ్ పని విధానం అనిపిస్తది. 1-1 కలవాలి. 1-1 ప్రతి వ్యక్తికి కలవాలి. ప్రతి వ్యక్తితో మాట్లాడాలి. ప్రతి వ్యక్తికి తను అనుకున్న ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజల యొక్క విముక్తి ఎట్లా సాధ్యమంటే వ్యక్తి నుంచి వ్యక్తికి మౌఖిక ఎట్లా అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి భావవ్యాప్తి జరగాలి. ఎందుకంటే మన మన జాతులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు ఉన్నతమైన విద్యా వ్యవస్థలోకి ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా సారవంతమైన విద్య కాదది. అవసరమైన విద్య అక్కడ దొరకట్లేదని భావన ఉండేవాడు. అట్లాంటి మనిషి ఇవాళ 2009, 2014 ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మాతో ఉంటూనే మాకు చాలా క్రియాశీలకమైన ప్రశ్నలేస్తూనే తనకు వీలైన పద్ధతిలో తెలంగాణ ఉద్యమాన్ని కొంత మాలాగా క్రియాశీలకంగా కోర్టులు, జైలు జీవితము, అరెస్టులు లేవు గానీ, మేము అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్‌లో, జైల్‌లో ఉంటే బాధపడేవాడు. ఫోను చేసి మాట్లాడేవాడు. వచ్చిన తర్వాత మీరిప్పటికైనా ఆలోచించండి అనేటువంటి ప్రశ్న ఏస్తుండేవాడు. ఇది పక్కన పెడితే తర్వాత కాలంలో ఆయన డీఎస్‌పీ అని దళిత శక్తి ప్రోగ్రామ్ అని జెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టినాడు. దానితోని ఏమైపోయిందంటే అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల రీత్యా తను బలంగా నమ్మిందేంటంటే ఫస్ట్ తను పుట్టి పెరిగిన తనను గౌరవించేటువంటి తను పుట్టి పెరిగిన మాదిగ జాతిని ఫస్ట్ ఆర్గనైజ్ చేద్దామని ప్రయత్నం చేసినాడు. దానిలో కొంత సఫలీకృతం గూడా అయినట్టుగా కనబడతది. దానికోసము ఇలా నేనిందాక చెప్పినట్టు నైట్ ప్రయాణాలు చేసేవాడు. బస్ ప్రయాణాలు, లారీ ప్రయాణాలు ఏది దొరికితే దాని మీద ప్రయాణం చేసి పోయి మీటింగ్‌లు అడ్రెస్ చేసి వచ్చేవాడు. తనే సొంతగా కరపత్రాలు రాసుకొని, కరపత్రాలు కొట్టించుకొని, వాటిని భుజాల మీద ఎత్తుకొని పోయిన రోజులు గూడా నేను చూసిన. అట్లా ఒక్కొక్క వ్యక్తిని 10 మందిని, 20 మందిని, 100 మందిని, 1000 మందిని ఇవాళ ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసినాడు తెలంగాణలో. అట్లా మాదిగ జాతిలో ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి యువత తన వైపు నిలబడ్డది. అది తక్కువ శాతంలో కావచ్చు సంఖ్యాపరంగా. బట్ డెఫినిట్‌గా ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి, ఒక కమిట్మెంట్‌తో కూడుకున్నటువంటి, రాజకీయ పరిపక్వతతో కూడుకున్న సమూహం తనను ఇవాళ కాపాడుకుంటుంది. తనను మోస్తున్నట్టుగా కనబడుతుంది. అట్లాంటి ఒక విశారదుడు ఒక్క జాతిని సాంస్కృతికంగా చైతన్యం వైపు నడపడం కోసం ఒకసారి 5,000 కిలోమీటర్ల యాత్ర చేసిండు.
మరోసారి 10,000 కిలోమీటర్ల యాత్ర చేశాను. పాదయాత్రలు ఇవన్నీ కూడా. నాకేం గుర్తొస్తాయంటే మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కొంత అతిశయోక్తిగా కనబడవచ్చు కానీ, నాకున్న పరిమితమైన జ్ఞానంలో ఏ ఉద్యమంలో కూడా ఇన్ని వేల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు పాదయాత్రలు చేసిన నాయకుడైతే నాకు కనబడలేదు. స్వాతంత్రోద్యమంలో బహుశా గాంధీ ఎక్కువ కాలము పాదయాత్ర చేసినట్టు చదువుకున్నాం. బహుశా చరిత్రలోకెళ్ళి చూస్తే ఒక బుద్ధుడి యొక్క అనుచరులు ఊరూరు తిరిగి బౌద్ధాన్ని, బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని పంచినారు. మరి ఆధునిక కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ జయప్రకాష్ నారాయణ ఇట్లాంటి పాదయాత్రలు చేసినట్టు చదువుకున్నాం తప్ప, ఏ రాజకీయ నాయకుడు కూడా తను పెట్టినటువంటి సంస్థను, పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసము కాలినడకన నడిచి కొన్ని వేల కిలోమీటర్లు నడిచి మండలాలని, గ్రామాలని, జిల్లాలను కనెక్ట్ చేస్తూ తన ప్రజలను మమేకం చేసుకొని వాళ్ళలో ఒక భావోద్వేగాన్ని, నమ్మకాన్ని కలిగించి వాళ్ళని తన సైన్యంగా నిర్మించుకున్నటువంటి ఒక నూతన ప్రయోగం చేస్తున్నటువంటి నాయకుడిగా నాకు కనబడుతున్నాడు. అట్లాంటి నాయకుడు ఇవాళ మళ్ళొక్కసారి 10,000 కిలోమీటర్లు నడిచినప్పుడే ప్రపంచం అంతా అబ్బురపడ్డది, ఆశ్చర్యపడ్డది. ఇదేంటిది 10,000 కిలోమీటర్లు నడిచాడా అని చాలామంది చర్చించినారు. సరే, ఈ దేశమే కుల సమాజం, ఇంత గొప్ప విస్తృతమైనటువంటి ఒక గుణాత్మకమైన మార్పు కోసం పనిచేస్తున్న అన్ని వేల కిలోమీటర్లు నడిచినా కూడా ఈ యొక్క ప్రజా బాహుళ్యంలో ఉన్నటువంటి సో కాల్డ్ గ్రేట్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా ఎక్కడ అతనికి ప్రచారాన్ని ఇవ్వలేదు. కాకపోతే సోషల్ మీడియా రావడం ద్వారా ప్రజలకు చేరవలసిన పద్ధతిలో చేరుతుంది. ఇదొక భాగం అయితే, అట్లాంటి విశారదన్ మహారాజ్ తర్వాత కాలంలో దాన్ని బహుజన్ దళిత శక్తి ప్రోగ్రామ్ని దళిత శక్తి పార్టీగా మార్చినాడు. ఎన్నికలలో పాల్గొన్నారు, క్యాండిడేట్స్ని పెట్టినాడు, ఎవరు గెలవలేదు. కానీ తను అనుకున్నటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకొని బలంగా తను వాదిస్తుందంటే, ఇక చాలు ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ, ముఖ్యంగా తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు కనబడుతుంది. ఇక చాలు ఈ తెలంగాణలో అగ్రకులాలుగా, అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ, రెడ్డి, వెల్మ ఇత్యాది సామాజిక వర్గాల యొక్క పరిపాలన ఇక మాకు చాలు. రాజ్యాధికారంలో నిజమైన భాగస్వామ్యము అణగారిన వర్గాలైనటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రావాలని చెప్పేసి ప్రజలను అట్లా ఆలోచింప చేయడం కోసమే తను నిరంతరం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా మూడోసారి మళ్ళీ 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర పేరు మీద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తన ప్రయాణానికి సంసిద్ధతను వ్యక్తం చేసినారు. మొన్న సిద్ధమవుతున్నాడు. తప్పకుండా ఏప్రిల్ 14 నాడు ఇది ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశాలు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ యాత్ర ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందో కూడా క్లారిటీ ఇచ్చినాడు. తెలంగాణ రైట్స్ మరియు రాజ్యాధికార సాధన ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జాక్ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇవి రెండు సంయుక్తంగా కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. నేను గతంలోనే ఒక వీడియో చేసినాను. ఈ తెలంగాణ రైట్స్, రాజ్యాధికార, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఎస్సీ ఆవిర్భావం జరిగింది సుందర విజ్ఞాన భవన్లో. దాని సందర్భంగా కొన్ని వివరాలు వివరించినాను, మేము ముందుకు తీసుకొచ్చినాను. ఏప్రిల్ 14, 2025 నాడు ఈ యాత్ర ప్రారంభమై జూలై 11, 2028లో ఈ యాత్ర హైదరాబాద్లో ముగిస్తుందని, ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటే 1,00,000 కిలోమీటర్ల యాత్ర ఇది. మా భూమి రథయాత్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి భూమి సమస్యను మరొకసారి రాజకీయ ఎజెండాగా మలచడమే ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం. తరతరాలుగా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ భూమిని, ఈ నేల మానవ జాతికి ఉపయోగకరమైనటువంటి వ్యవసాయయోగ్యమైన భూమిగా మలచడంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుణాత్మకమైన, పరిణామాత్మకమైన పాత్ర పోషించినారు. పంటలు పండించడం, భూమిని చదును చేసినారు. కారడువుల్ని నరికి భూమిని చదును చేసి వ్యవసాయయోగ్యమైన భూమిగా మలిసిన తర్వాత ఆ భూమి మీద హక్కు వాళ్ళకు లేకుండా పోయింది. పాలకులు ఎవరైనా గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, భూమి మీద ఈ అశేష ప్రజానికానికి హక్కు లేదు.
కాబట్టి మా భూమి రథయాత్ర, ఈ భూమి మాది, ఈ భూమి పుత్రులం, ఈ భూమిని పరిపాలించుకుంటాం, ఈ భూమిలో మా భాగస్వామ్యాన్ని చట్టబద్ధంగా, హక్కుగా, వాటాగా తీసుకునేటువంటి అవకాశాన్ని ఆవిష్కరిస్తామని చెప్పేసి ఒక రాజకీయ శపథంతోని యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అందులో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వంపై పోరాటం కోసం ఈ యాత్ర, ఈ 1,00,000 కిలోమీటర్ల యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా సమస్యలుంటాయి. పాలకులు మారవచ్చు గాక, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉండవచ్చు గాక, గతంలో నైజాం పరిపాలించవచ్చు గాక, నిజాం పరిపాలించినప్పుడు గాని, తెలంగాణ, హైదరాబాదు పోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కలిసినప్పుడు గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటున్నాయి. సంపూర్ణమైన పరిష్కార మార్గాలు పాలకులు ఎతకడంలో, ఆలోచించడంలో ఫెయిల్ అయినారు. సమస్యలు నిరంతరం సమస్యలుగానే ఉంటున్నాయి. కొంత మేరకు పరిష్కారం అయినా కూడా నిజమైన పరిష్కార మార్గాలు రావట్లేదు. అటువైపు నిజమైన ఒక నిజమైనటువంటి ప్రేమపూర్వకమైన పాలకుడు ప్రజల పట్ల గౌరవంతోని, ప్రేమతోని వ్యవహరించట్లేదు. పాలసీలు ఆలోచించట్లేదు, పాలసీలు డిజైన్ చేయట్లేదు, పాలసీలను ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి సమస్యల పరిష్కారం కోసం గడప గడపకు చేరుతాము, ఇంటింటికి పోతాము, గ్రామ గ్రామాన్ని తిరుగుతామని చెప్పేసి ఆ యాత్ర యొక్క వివరాలను వివరించడం జరిగింది. అట్లాగే సమస్యల పరిష్కారము కోసము ఎక్కడికక్కడ ప్రభుత్వం మీద ఒక రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా 3 సంవత్సరాల 3 నెలలలో పాదయాత్ర కూడా దాదాపు 10,000 కిలోమీటర్లు మధ్య మధ్యలో, అంటే గ్రామాలకు చేరుకున్న తర్వాత గ్రామంలో నడిచేటప్పుడు మొత్తం లెక్క కడితే 10,000 పాదయాత్ర కూడా అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి అనంటే ప్రధానంగా భౌగోళిక తెలంగాణను సామాజిక తెలంగాణని మార్చడానికి కావాల్సినటువంటి మానసిక సంసిద్ధతను తెలంగాణలో ప్రజలలో పురికొల్పడం. భౌగోళిక తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాలు కొంతకాలము వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పరిపాలకులుగా ప్రధానంగా ఉండి చట్టసభలలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు అనుగుణంగా పనిచేసేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థను వాళ్ళ చేతులలో పెట్టుకున్నారు. మొత్తం పరిపాలన వ్యవస్థలో ఎప్పుడో 1960లో 70లో నక్సలైట్ ఉద్యమాలు, విప్లవ పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల వల్ల సాధించినటువంటి కాస్తో కూస్తో భూమో, విముక్తో లేదంటే ఆత్మగౌరవం మళ్ళీ ఈ వెలుమల పాలకులైన తర్వాత మళ్ళీ దొరరాజ్యం, భూస్వామ్యం ఇంకొక రూపంలో గ్రామాలని కబలించి వేసింది. దాన్ని విముక్తి చేయాలనేటువంటి ఒక ఆలోచన చాలా స్పష్టంగా వారు ఎప్పుడు చెప్తున్న మాట మీకు చెప్తున్నాను. అంతేకాకుండా వెలుమల యొక్క చేతిలో నుంచి మళ్ళీ పొలిటికల్ అంటే రాజకీయ అధికారము మళ్ళీ రెడ్ల చేతిలోకి కాంగ్రెస్ పార్టీ రూపంలోకి వెళ్ళిందని. ఈ రెడ్లు లేకపోతే వెలుమలు, వెలుమలు లేకపోతే రెడ్లు, లేదా వెలుమలు కమ్మలు, వీళ్ళ మధ్య ఒక జేఏసీ లాంటిది ఏర్పడి వీళ్ళే పాలకులుగా ఉండడం కాకుండా కొన్ని వేల సంవత్సరాలుగా అక్షరానికి, అధికారానికి, ఆయుధానికి దూరంగా నెట్టివేయబడ్డ ప్రజారాశులైనటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను రాజకీయంగా చైతన్యం చేసి సామాజికంగా ఒక పరివర్తన తీసుకొచ్చి సామాజిక పరివర్తనలో భాగంగా రాజకీయ విద్యను వాళ్ళకు అందించి తమ ఓటును తామే వేసుకొని తమకు నచ్చిన పరిపాలకులను ఎన్నుకునేటువంటి స్వచ్ఛమైన పాలకులను ఎన్నుకునేటువంటి ఒక రాజకీయ జ్ఞానాన్ని, రాజకీయ అక్షరాస్యతను నేర్పడమే ఈ యొక్క రథయాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి భావించవలసి వస్తుంది. అయితే ఇది చాలా అవసరము నాలాంటి వాళ్ళకైతే. ఇట్లాంటి అది రథయాత్ర కావచ్చు, పాదయాత్ర కావచ్చు, లేదా మరో రూపంలో ప్రణాళికలు వేసుకొని పనిచేసే వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా ఒక తెలంగాణనే కాదు, భారతదేశంలోనే ఈ అణగారిన ప్రజా రాశుల యొక్క భాగస్వామ్యాన్ని ఆర్థిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో, సామాజిక సాంస్కృతిక వ్యవస్థలో ఇంకా కలపవలసిన, ఇంకా సమ్మిళితం చేయవలసిన అవసరం అయితే ఉందనేది వాస్తవం. ఏ ప్రజాస్వామిక ఆలోచనతో ఆలోచించే ఎవరైనా కూడా ఈ వాదాన్ని, ఈ భావజాలాన్ని, ఈ మాటను ఎవరు వ్యతిరేకించారు, ఎవరు దీన్ని కాదనలేరు. అయితే ఈ యాత్ర మరి తెలంగాణకు
1960, 70 కాలంలోనే జైత్రయాత్రలు జరిగినాయి. తెలంగాణకు ఉన్నటువంటి చరిత్ర ఈ సందర్భంగా చెప్పాలి. అంటే ప్రజలను ఉద్యమంలో మమేకం చేయడం కోసము అనేక యాత్రలు జరిగినాయి. అట్లా ఆ మాటకొస్తే అటు కాంగ్రెసు, ఇటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ కూడా బస్ యాత్రలు చేసినాయి. సరే వాళ్ళు డబ్బులున్నోళ్ళు, వాళ్ళు ఒళ్ళు వంచి అంత కాలినడకన పోయేటువంటి అవసరం గాని వాళ్ళకు ఉండకపోవచ్చు. ఉన్నదని వాళ్ళు భావించకపోవచ్చు. డబ్బులుండవచ్చు. అంత శ్రమ చేయాల్సిన అవసరం లేదు. డబ్బులు పెడితే ప్రజలు మనం చెప్పినట్టు ఇంటరనేటువంటి ఒక భావనతోని రథయాత్రలు చేసినారు. బస్ యాత్రలు చేసినారు గానీ, ఈ రకమైనటువంటి పాదయాత్రలు చేసిన వాళ్ళు మాత్రం ఈ మధ్య కాలంలో లేరు. జైత్రయాత్ర జరిగింది. ముఖ్యంగా పీపుల్స్ వార్ పార్టీ ఎక్కడో పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమై మొత్తము అడవి ప్రాంతాన్ని ఆసరిస్తూ వచ్చి శ్రీకాకుళం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాదు, వరంగల్లు, ఖమ్మం, కరీంనగర్ ఈ ప్రాంతాలలో విస్తరించి తెలంగాణ జనగా అంతెందుకు ఇప్పుడు మనకు తెలంగాణ చరిత్ర చూస్తే జైత్రయాత్ర జరిగింది. సిరిసిల్ల, మెట్టుబెల్లి, తర్వాత జనగాము, ఇట్లా కరీంనగరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతాలన్నిటి కూడా చుట్టుముట్టి పెద్ద యాత్రలు జరిగినాయి. దాని ఫలితం కొంత వచ్చింది. సరే దాంట్లో కొంత మంచి, కొంత విమర్శ ఇవన్నీ దాని జోలికి ఇప్పుడు నేను పోదలుచుకోలేదు గానీ, అట్లా తెలంగాణ ఉద్యమం కోసం కూడా అమరుడైనటువంటి గద్దరన్న కూడా మనకు ఖమ్మం నుంచి మందమరి వరకు బుద్ధుడి బాటలో తెలంగాణ కోసం శాంతియాత్ర కూడా చేసినాడు. అట్లా యాత్రలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా ఉదాహరణకు గౌరవ పెద్దలు కృష్ణమాదిగ లాంటి వాళ్ళు కూడా తను నమ్మినటువంటి ఒక రాజకీయ అంశం ఏబీసీలను సాధించడం కోసం కూడా వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేసినాడు. అటు గద్దరన్న లాంటి వాళ్ళు పాదయాత్ర చేసిన సందర్భాలున్నాయి. అంతకంటే ముందు ఉద్యమంగా వెలసిల్లినటువంటి జైత్రయాత్రలున్నాయి. ఇందాక కృష్ణమాదిగ లాంటి వాళ్ళు కూడా పాదయాత్రలు చేసినారు. అయితే విశారదన్ యొక్క పాదయాత్రలకు, ఆ పాదయాత్రలకు చాలా గుణాత్మకమైనటువంటి తేడాలున్నాయి. ఉదాహరణకు కృష్ణమాదిగ లాంటి వాళ్ళు రిజర్వేషన్లలో ఏబీసీలు సాధించుకోవడం కోసము యాత్ర చేసినాడు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ మొత్తం ప్రజారాశిని కలపడం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు ఈ యాత్ర ద్వారా. ఈ యాత్ర విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను. విజయవంతం కావాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాను. మరి భూమిపై హక్కు, సంపదపై హక్కు, రాజకీయ రంగంలో సామాజిక న్యాయ పునాదిగా వాటా, ఈ మూడింటిని సాధిస్తే దళితులు, ఆదివాసీలు, బహుజనులు, స్త్రీలు ఆత్మగౌరవంతో బతకడానికి ఆస్కారం ఉంటుందని, ఇట్లాంటి ఒక గొప్ప రాజకీయ లేదా సామాజిక ఆర్థిక లక్ష్యాలతోని ఈ రథయాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సందర్భంగా నేను విశారదన్ మహారాజు గారికి ఒక సోదరుడిగా, లేదంటే కొంత విద్యార్థి దశలో ఉన్నటువంటి ఉద్యమ అనుభవం, ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నా, నేను కొన్ని సూచనలు లేదా కొన్ని వివరాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, మరి జేఏసీ గతంలో దళిత శక్తి ప్రోగ్రాం రూపంలో ఒక మాదిగ జాతిని సంస్కరించడానికి లేదా దాన్ని ఉద్యమంలోకి తీసుకురావడం కోసం, రాజకీయ చైతన్య సమీకరణ కోసం పనిచేసినప్పుడు ఒక పద్ధతి. ఇవాళ బీసీలని, అన్ని ఎస్సీ కులాలని, ఎస్టీలని ఈ చరిత్రలో ఒక రకంగా అన్ని అవకాశాలను కోల్పోయి అనేక పద్ధతుల్లో వివిధ రకాల పార్టీల చేత రాష్ట్రంలో లేదా సమాజంలో అంతర్భాగంగా ఉన్న కుల వ్యవస్థలో భాగంగా చాలా సందర్భాలలో అతి తక్కువ సమయంలో తొందరలోనే మళ్ళీ మీరు ఏదైతే చెప్తున్నారో అగ్రకులాల యొక్క వీళ్ళ అవసరాల రీత్యా కావచ్చు, లేదా చాలా కాలంగా అన్నిటికీ దూరంగా
దూరంగా పెట్టబడ్డ ఈ జాతులు ఏదో ఒక రూపంలో మళ్ళీ అకామిడేటివ్ పాలిటిక్స్ రూపంలో వాళ్ళ చేతిలోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కూడా అదే. కాబట్టి అనుసరించవలసిన, పరిగణలోకి తీసుకురావాల్సినటువంటి అంశాలేమిటి ఈ యాత్రలో అంటే, భిన్న ఆలోచనల మధ్య ఒక సంపూర్ణమైన, సాధ్యమైనంత వరకు ఐక్యతను సాధించడం కూడా ఒక మౌలికమైన, ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది ఈ యాత్ర ముందు. యాత్ర నడుస్తూ ఉంటది. యాత్ర పోతూ ఉంటది. ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నిజంగా రావాల్సినంత, వాస్తవికంగా రావాల్సినటువంటి భిన్నత్వంలోనే ఒక ఏకత్వాన్ని ఆవిష్కరించడం ఎలా అనేది నాయకత్వ రూపంలో ఉన్నటువంటి విశారదన్ లాంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట, మీ యొక్క కార్యాచరణ, మీ మాట, మీ నడవడిక ఈ ఐక్యత వైపు ఎలా మీరు పనిచేస్తారనేది మేము ముందున్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్. వాస్తవానికి విశారదన్ మహారాజ్ గారి మీద చాలా గౌరవాన్ని కలిగి ఉన్నటువంటి అనేక మాదిగేతర సమూహాలు, ముఖ్యంగా మాల సమూహం నుంచి కూడా విద్యావంతులు, తర్వాత టీచర్సు, డాక్టర్సు, కొంచెము గతంలో మానేశ్రీ కాన్సీరాము గారు చాలా యాక్టివ్‌గా ఇక్కడ శ్రమ పడి, ఇక్కడ బీఎస్పీని నిర్మాణం చేద్దాం అన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బీఎస్పీ పార్టీలో అనేక పరిమితులు, లోపాలున్నా కూడా దాంట్లో తెర వెనకాల ఉండి పనిచేస్తున్న దాంట్లో ఎక్కువ మాల ఉద్యోగస్తులే ఉన్నారు. అయితే వాళ్ళు విశారదన్ గారి నుంచి ఆశిస్తున్నది ఏంటంటే, విశారదన్ మహారాజ్ యొక్క రాజకీయ పరిపక్వత, ఆచరణ, వాగ్దాటి, చరిస్మాటిక్ లీడర్‌షిప్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఒక పెద్ద హోప్‌నిస్తున్నాయి. కానీ ఎంతసేపటికి మాదిగలు అంటేనే మరి రాజ్యాధికారం ఒక్క జాతిని పట్టుకొని రాజ్యాధికారం సాధించడం సాధ్యమేది కాదు గదా! అనేటువంటి ప్రశ్న నాతో మొన్న ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడినాడు. అట్లాగే చాలా సందర్భాల్లో మా విద్యార్థులు గూడా నేను పాఠశాలలో అంటే కళాశాలలో పాఠాలు చెప్తున్నప్పుడు కూడా బయట తర్వాత క్లాస్ రూమ్‌లో కూడా డిస్కషన్‌లో అడుగుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ వీడియో ద్వారా వారికి లేదా వారితో కలిసి నడుస్తున్నటువంటి వాళ్ళందరూ ఆలోచించవలసిందేంటంటే, ఈ భిన్నమైన బీసీలకు, ఎస్సీల మధ్య, ఎస్సీలలో ఉన్నటువంటి వివిధ కులాల మధ్య ఉన్నటువంటి పొరపచ్చల్ని ఎట్లా అధిగమించడం ఎలాగానో కార్యాచరణ రూపొందించవలసిన అవసరం ఉంది. దళితులకు, ఆదివాసీలకు మధ్య, ఆదివాసీలలో మళ్ళీ ఆధిపత్య వర్గాలుగా ఉండబడేటువంటి కొంత ఎదిగొచ్చినటువంటి ఇప్పుడు ఉదాహరణకు బంజారా, లంబాడి వీళ్ళతో పోల్చుకుంటే మళ్ళా యానాదులు, చెంచులు కొంత భిన్నంగా ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీల మధ్య, ఎస్టీల మధ్య అంతర్గతంగా ఉన్న సమస్యలను మనము ఎలా అర్థం చేసుకుంటాము? వాటిని ఎట్లా అధిగమిస్తాము? బీసీలకు, ఎస్సీలకు మధ్య ఒక సాంస్కృతిక వారధిని నిర్మించడం ఎట్లా? కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీలతోనే కాదు. కలిసొచ్చేటువంటి మనం అగ్రకులాలుగా చెప్పబడుతున్నా లేదా వాళ్ళు మేము అగ్రకులాలమని సామాజికంగా మురిసిపోతున్నప్పటికీ, మనతో కలిసి రావడానికి ముందుకొస్తున్నటువంటి ఇతర ప్రజారాశులను కూడా కలుపుకొని పోవడము, ఈ యాత్రలో సాధ్యమైనంత వరకు అదొక ప్రధానమైన అంశంగా ఉండి కార్యాచరణ కూడా ఆ రకంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఎన్నికలలో ఎంత మాట్లాడినా, ఎంత త్యాగం చేసినా 2008 నుంచి మొదలుకుంటే 2020 వరకు విశారదన్ మహారాజ్ లాంటి వాడు ఎంతో త్యాగం చేసినా కూడా కనీసం డిపాజిట్ రాలేని పరిస్థితి ఎన్నికలకొచ్చినప్పుడు. కాబట్టి ఈ 1,00,000 కిలోమీటర్ల రథయాత్రనైనా కనీసం ఆత్మగౌరవంతో కూడుకున్న ఎన్నికల నిర్వహణ సంస్కృతిని ఈ అణగారిన ప్రజలకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మూడో అంశం ఏంటంటే, సోదరాభావ సంస్కృతిని ఈ అన్ని సామాజిక వర్గాలలో సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ సౌభ్రాతృత్వ సంస్కృతిని ఒక రోజువారీ దినచర్యలో భాగంగా తీసుకురావడం ఎలా అనేటువంటి ప్రణాళికలు రచించుకొని, దానికి సంబంధించినటువంటి ఒక భావ ప్రచారాన్ని దీంట్లో తీసుకెళ్తే బాగుంటది. ప్రజా సమస్యలను గుర్తించడం, వాటి మీద ఇన్‌స్టంట్‌గా ఉద్యమాలు నిర్మించడం, అధికారులను ప్రశ్నించడము, పాలకులకు నిరంతరము ఈ యాత్ర ద్వారా ఒక కనువిప్పు కల్పించే ప్రయత్నం చేస్తూనే రాబోయే కాలంలో ఒక సామాజిక పరివర్తన కోసం ఈ యాత్ర ఉపయోగపడాలని చెప్పేసి నేను భావిస్తున్నా. అట్లాగే ప్రధానంగా ప్రస్తుత పాలనా వ్యవస్థలో ఉన్నటువంటి పరిమితులను కూడా ప్రజలకు
గ్రామాల్లో ఉన్న ప్రజలకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో కేవలం యాత్ర, ఈ రథయాత్ర చేస్తూ పోవడమే గాకుండా, ఈ తెలంగాణ అంటేనే చాలా సందర్భాల్లో విశారద మహారాజు గారు సరే వారి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ఈ తెలంగాణ అంటేనే పాట. తెలంగాణ ఉద్యమాలంటేనే పాటతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఎన్నో సంవత్సరాలు ఎవరికో ఉపయోగపడేటువంటి ఏదో ఒక భావజాలానికి పనిచేసినటువంటి దళితులు, ఆదివాసీలు, బహుజనులు ముఖ్యంగా పాట అంటేనే దళితులు, బహుజనులు. కాబట్టి ఈ దళిత, బహుజన సామాజిక నేపథ్యాల నుంచి ఎదిగొచ్చినటువంటి కవులను, కళాకారులను, రచయితలను, థియేటర్ ఆర్ట్స్ పెర్ఫార్మర్స్‌ని ఈ ప్రస్తుత పాలనలో ఉన్నటువంటి లోపాలను ఆర్థిక రంగంలో ఎట్లా దోపిడీ జరుగుతుంది? పరిపాలన వ్యవస్థలో మనకు తెలియకుండానే ఎంత ఆధిపత్యం జరుగుతుంది? సాంస్కృతిక రంగంలో మనకు తెలియకుండానే మన మీద ఏ రకమైనటువంటి ఆధిపత్యం జరుగుతుందో, ఇట్లాంటి వాటిని గంట సేపు మాట్లాడడానికి కంటే ఒక పాట ద్వారా, ఒక చిన్న బ్యాలే ద్వారా, ఒక చిన్న సాంస్కృతిక ప్రదర్శన ద్వారా చేయవచ్చు. వాటిని గూడా వాటికి గూడా రూపకల్పన చేసి, వాటిని ద్వారా గూడా విస్తృతమైన ప్రచారం తీసుకురావాలని జెప్పేసి నేను సూచిస్తున్నా. ఫిఫ్త్ వన్ ఏంటంటే స్పష్టమైన సంఘ నిర్మాణము. స్పష్టమైన సంఘ నిర్మాణం జరగాలి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. న్యాయంగా మాట్లాడితే సరే మొన్న సుందరయ్య విజ్ఞాన భవన్‌లో తెలంగాణ రైట్స్ రాజ్యాధికార సాధన కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అని ఏర్పడ్డది. కానీ అక్కడ చాలా ఒక కొత్త ప్రయోగం చేస్తున్నారు విశాల మహారాజ్ గారు. నా సూచన ఏంటంటే దీంట్లో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలలో కొత్త తరమా లేదా పాత తరమా? మీ సంఘ నిర్మాణంలో మీరనుకున్న పద్ధతిలో ఎవరు వస్తారో వాళ్ళని కూడా క్రియాశీలకంగా భాగస్వాములు చేసి, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని, ఒక నిర్ణయాధికారము వ్యక్తి కేంద్రంగా కాకుండా నిర్ణయాలు, ఒక సమూహ కేంద్రంగా చర్చలు జేసి, కన్విన్స్ జేసి, పర్సుయేషన్ చేసి, ఆలోచనలు ముందుకొచ్చి, ఆచరణ గూడా ఉంటే బాగుంటది. కాబట్టి స్పష్టమైన జేఏసీ లేదా ధర్మ సమాజ్ పార్టీ, జేఏసీ వరకు మాత్రం పరిమితం ఆలోచిస్తే, ఈ ఒక ఉమ్మడి ఆలోచనల కేంద్రంగా ఉద్యమ నిర్మాణము, ఉద్యమ ఆలోచనలు, ఉద్యమ పోరాటాల నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. లేదంటే ఏమైతదనంటే గొప్ప ఆలోచనలున్నాయి, గొప్ప త్యాగం ఉంది, గొప్ప ఆచరణ ఉంది గానీ, ఆయన కేవలం ఒక వ్యక్తి కేంద్రంగా ఉద్యమం నిర్మాణం అయితుంది. అక్కడ మనమెందుకు ఉండాలనేటువంటి ఒక ఆలోచన రావచ్చు. దాన్ని అధిగమించడం కోసము సమిష్టి ఆలోచన, సమిష్టి నిర్ణయాలు, సమిష్టి పోరాటాలు అట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటదని జెప్పేసి సూచన. చివరగా నాయకత్వంలో ఉన్నటువంటి విశారదన్ మహారాజ్ మీద, అందులో ఒక అణగారిన సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద తప్పకుండా వ్యక్తిగత హననం గూడా చేయడానికి ప్రయత్నం జేస్తారు. లేపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలలో క్రమశిక్షణ లేదని ప్రచారం చేసే ఆస్కారం ఉంటది. కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణము, నిర్వహణ, ఆచరణ పట్ల కూడా తగు జాగ్రత్తతోని ఉండి, ఒక బుద్ధుల్లాగా, ఒక కాన్షీరాంలాగా కొంతకాలం నిలబడి క్రమశిక్షణతోని జీవితాన్ని ఆచరణలో పెడితే ఈ అన్ని ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి బహుశా ఈ 1,00,000 కిలోమీటర్ల మాభూమి రథయాత్ర రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే తెలంగాణలో ఉన్నటువంటి బుద్ధిజీవులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కలిసొచ్చేటువంటి అగ్రకుల ప్రజాస్వామిక వాదుల్ని ఒక తాటి మీదకి తీసుకొస్తానని ఆశిస్తూ రాబోయే కాలంలో తెలంగాణ నిజమైన సామాజిక తెలంగాణగా ఎదిగేటువంటి అన్ని కార్యాచరణకు అవకాశం కల్పిస్తుందని భావిస్తూ, రేపు ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఆదిలాబాదులో ప్రారంభమై 3 సంవత్సరాల 3 నెలలు ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప యాత్ర జరగబోతుంది. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ విశారదన్ మహారాజ్ ఏ గ్రామానికొస్తే, ఏ పట్టణానికొస్తే మీరు మనస్ఫూర్తిగా తనను ఆహ్వానించి, ఆశీర్వదించి, తనకు కావాల్సినటువంటి సౌకర్యాలు, అవసరాలను తీర్చి, ఆ యాత్ర దిగ్విజయంగా, ప్రజాస్వామికంగా పూర్తయ్యే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతూ సెలవు. థాంక్ యూ.